children. మనము 3 డిజిట్ నెంబర్ లో నుంచి 1 డిజిట్ నెంబర్ సబ్ట్రాక్షన్ తెలుసుకున్నాము. 3 డిజిట్ నెంబర్ లో నుంచి 2 డిజిట్ నెంబర్ సబ్ట్రాక్షన్ తెలుసుకున్నాం. ఓకేనా, నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ లో నుంచి 3 డిజిట్ నెంబర్ ని సబ్ట్రాక్షన్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం. ఓకేనా, ఒక నెంబర్ చెప్పండి, పెద్ద నెంబర్ ఏదన్నా 3 డిజిట్ నెంబర్ చెప్పండి. చెప్పండి చెప్పు. 728. ఇప్పుడు దీంట్లో నుంచి మనం 3 డిజిట్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి 3 డిజిట్ నెంబర్ వేసుకున్నాం. ఏమేద్దాం, 215 వేస్తుంది. ఓకే, దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. పైన ఉన్న నెంబర్ ఎంత చెప్పండి మళ్ళీ ఒకసారి. కింద ఉన్న నెంబర్ చెప్పండి. 728 నుంచి 215ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి బండిల్స్. ఇక్కడ 100s ప్లేస్లో ఎంత ఉంది? 7 బండిల్స్ పెట్టుకుందాం. 100s 7 పెట్టుకుందాం. ఓకే, 7 ఉన్నాయా? 7 బండిల్స్ పెట్టుకుందాం. 10s ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి 2 బండిల్స్ పెట్టాం. 1s ప్లేస్లో ఎంత ఉంది? 8. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు 8లో నుంచి మనం 5ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్ట్ చేయండి. 1 2 3 4 5 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఎన్ని మిగిలినాయి? 3 ఇక్కడ దింపేసుకుందాం. ఓకే, ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా 10s ప్లేస్లో ఎంత ఉంది? 2. ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి? 1 తీసేసేద్దాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 1 కింద తీసుకొచ్చాం. 100s ప్లేస్లో ఎంత ఉన్నాయి? 7 ఉన్నాయి. 7లో ఎన్ని తీసేయాలి? 2 సబ్ట్రాక్షన్ చేయాలి. తీసేసాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 5. ఆ 5 ఇక్కడ కిందకి దింపేసాం. ఆన్సర్ ఎంత వచ్చింది? 530. చెప్పాలి. వెరీ గుడ్ మా. నెక్స్ట్ చెప్పండి అమ్మా. 638 4 రాస్తా. 34. ఓకే, 34. దీంట్లో నుంచి మనం సబ్ట్రాక్షన్ చేయాలి నెంబర్. ఇంకో 3 డిజిట్ నెంబర్ చెప్పండి. చూడండి రాస్తా. 357. దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, చేద్దామా? ఇప్పుడు పైన ఇక్కడ 4 ఉంది. ఈ బండిల్స్ పెట్టేసుకున్నామా? 600 కాబట్టి ఎన్ని బండిల్స్ వస్తాయి? 6 బండిల్స్ వస్తాయి. ఇక్కడ 10s ప్లేస్లో 3 బండిల్స్. 3 వచ్చింది. నెక్స్ట్ 1s ప్లేస్లో 4. 1 2 3 4 కదా. 4లో నుంచి 7 సబ్ట్రాక్షన్ చేయగలమా? 4లో నుంచి 7 సబ్ట్రాక్షన్ చేయగలుగుతామా? చేయలేము. అప్పుడు ఏం చేయాలి? పక్క నుంచి అప్పు తీసుకొచ్చుకోవాలి. అప్పుడు ఎంత అయింది నెంబర్? ఇది 14 అయింది. 14 అంటే దీన్ని బండిల్ని సపరేట్ చేసుకుందాం. ఇందులో 7 సబ్ట్రాక్షన్ చేయండి. 7 తీసేయండి. 1 2 3 4 5 6 7 తీసేసాం. ఇంకా రిమైనింగ్ 1 అనేది కింద తీసుకోండి. 2 వచ్చినాయి ఇక్కడ. ఇంకా రిమైనింగ్ 7 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకెంత ఉంది? 2 నుంచి 5 సబ్ట్రాక్షన్ చేయగలమా? చేయలేము. అప్పుడు ఏం చేయాలి? 100s ప్లేస్లో నుంచి ఒకదాన్ని మనం అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చుకుంటే ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు ఇక్కడ మొత్తం? 120. 120 ఉన్నాయి. మొత్తం బండిల్స్ అయితే ఎన్ని ఉంటాయి?
బండిల్స్ అయింది. దీన్ని బండిల్ని తీసేయాలి. బండిల్ తీసేస్తే మొత్తం ఎన్ని బండిల్స్ వస్తాయి మనకి? 12 బండిల్స్ వస్తాయి కదా. ఆ 12 బండిల్స్ని ఇక్కడ పెట్టాలి. అంటే ఒక బండిల్ని మనం సపరేట్ చేస్తే 10 కట్టలు ఉండేవి, 10 ఉంటాయి కదా. మొత్తం ఇక్కడ 12 అయినాయి కదా. ఇప్పుడు 12 నుంచి మనం ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి? 5. కౌంట్ చేసి తీసేయండి. 1 2 3 4 5 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎన్ని బండిల్స్ ఉన్నాయి? 7. ఆ 7 ఇక్కడ తీసుకొచ్చాం. తీసుకొస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి 7. ఇక్కడ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 100 ప్లస్ లో 100 ప్లస్ లో ఎన్ని ఉన్నాయి బండిల్స్? 5 ఉన్నాయి. ఆ 5లో నుంచి ఎన్ని తీసేయాలి మనం? ఈ 5లో నుంచి ఎన్ని తీసేయాలి? 3 తీసేయాలి. 3 తీసేసారు. ఇంకా రిమైనింగ్ వాటిని కిందకి దింపేస్తాం. ఎన్ని ఉన్నాయి ఇంకా? 2. ఆన్సర్ ఎంత? 277. అర్థమైనాయా బాగా? ఇప్పుడు చేయగలుగుతారా మీరు కూడా ఓన్గా? చేస్తారా? ఓకే, క్లాప్స్.